కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను దొంగ చేతులు పెట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ను అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కరెంటు కష్టాలు మొదలయ్యాయని ఆయన ఆరోపించారు. కేసీఆర్ సీఎంగా ఉన్న 10 సంవత్సరాలు ఇప్పుడు కరెంటు కోతలు జరగలేదన్నారు కేటీఆర్. మహబూబ్ నగర్ లో మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. ఆయన మాటలు మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. మనం ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ తిట్టుడు, మనం తిట్టుడు. ఏమంటాడు? నేను చూస్తా, మీ గొంతు కోస్తా, కత్తిరిస్తా, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా నేను అంటుండు. జేబుల కత్తెరలు పెట్టుకొని ఎవడు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతారు. లంకె బిందెలు, జేబుల కత్తెరలు. అందుకనే అంటున్నది, ఇవాళ తెలంగాణ ఒక దొంగ చేతిలో పడ్డది. దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు తెలంగాణను, ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఒక దొంగ చేతిలో పెట్టినాం. చూస్తున్నారు ఏమవుతుందో. కరెంటు కష్టాలు చాలా అయినాయా? అవుతున్నాయా? మోటార్లు కాలుతున్నాయా? వీరినపల్లిలా కాలుతున్నాయా? లో వోల్టేజ్ చాలా అయిందా? మార్పు బాగుందా? నేను నిన్నగాక మన కరీంనగర్ పోతే ఇక్కడ మా పంటలు ఎండినాయి చూస్తేందుకు రా అని చెప్పి తీసుకుపోయారు నాకు చూపలండి కాడికి. పోయినా ఆడ రైతుల దగ్గర పోయినా. శ్రీనివాస్ రెడ్డి అని ఒక రైతు, వినోదన్న, నేను అందరం పోయినాం. తిరుపతి అని ఒక రైతు. వాళ్ళందరూ వచ్చి చెప్పుకుంటాను, సారు నీళ్లు లేవు, మొత్తం నీళ్ళు ఎండకపోయినాయి. కేసీఆర్ 10 ఏళ్ళు ఉంటే ఎన్నడు ఇట్లా కాలే మాకు, ఇప్పుడు ఇట్లా అయింది. నేనన్నా మరి ఇప్పుడు ఏం చేయమంటావు అన్న. ఓటేమో అడుగుదిత్తిరి, కత్తేమో వానికిస్తిరి, యుద్ధమేమో నన్ను చేయమని పడుతుంది. ఏం చేసి కాలబెట్టాలి? ఇప్పుడు నేను ఏం మొరినా 5 ఏళ్ళు అయితే ఇదో ఒరుడు కదా, ఇంకేం చేయాలన్నా? అట్లా కాదు, మేము ఏదైతే తప్పు చేసినామో కేసీఆర్ నొడగొట్టి రేపు పార్లమెంట్ లో బరాబర్ వినోద్ కుమార్ ని గెలిపిస్తాం, గెలిపించి బుద్ధి చెప్తాం.